Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. ఇక లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5వ దశలో మొత్తం 659 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇవాళ పోలింగ్ సందర్భంగా ముంబైలో రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఓటు వేశారు. మరోవైపు యూపీకి సంబంధించి అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఉత్కంఠ రేపుతోంది. అమేథీలో స్మృతి ఇరానీ, రాయ్బరేలీలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ 2 ఎంపీ స్థానాల్లో పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు 47.53% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మరోవైపు లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకి కూడా పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 4 దశల్లో 379 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, 5th ఫేజ్ పోలింగ్ పూర్తయింది. మరి ఆయా ప్రాంతాల్లో పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇప్పటి వరకు 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5ంటికి వివరాలు మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఫేజ్లో 47.53 మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోల్ పర్సంటేజ్ ఇది. ఇందులో హైయెస్ట్ మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్. మొదటి నుంచి జరుగుతున్న అన్ని ఫేజుల్లో కూడా పశ్చిమ బెంగాల్, అస్సాం ఇటువంటి రాష్ట్రాల్లో పోల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. 3ంటికి 62.72% వెస్ట్ బెంగాల్లో నమోదవగా అత్యల్పంగా బీహార్, అలాగే ఈసారి మహారాష్ట్రలో అత్యల్పంగా, ఎందుకంటే ఈసారి అర్బన్ ఏరియా ముంబై సిటీ అంతా కూడా ఇవాల్టి ఫేజ్లో ఉంది. కాబట్టి అక్కడ మధ్యాహ్నం 3 వరకు కేవలం 38.77% మాత్రమే పోల్ పర్సంటేజ్ నమోదైంది. ఈ విడతలో దేశవ్యాప్తంగా ఇందాక చెప్పినట్టుగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంటే అందులో ఉత్తరప్రదేశ్లో 14 ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్రలో 13 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. అలాగే బెంగాల్లో 7, ఒడిశాలో 5 నియోజకవర్గాలతో పాటుగా ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ కమ్ లోక్సభ రెండింటికి కలిపి ఆంధ్రప్రదేశ్ తరహాలోనే పోలింగ్ జరుగుతుంది. అయితే ఒకే ఏక విడతలో కాకుండా అక్కడ విడతల వారీగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో 35 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అయితే అక్కడ కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా వర్గీకరించారు ఒడిశాలో ఉన్న వాటిని. వెస్ట్ బెంగాల్లో ఉన్న 7 లోక్సభ నియోజకవర్గాల్లో చాలా వరకు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. గతంలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎన్నికల సమయంలో పరస్పరం రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, అవి హింసాత్మకంగా మారడం అన్నవి గతంలో చోటు చేసుకుని వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన కేటగిరైజ్ చేసి దానికి తగ్గట్టుగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి భద్రతను కల్పించారు. అలాగే ఇవాల్టి విడతలో పోటీ చేస్తున్న రాజకీయ ప్రముఖుల్లో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన 2019 తరహాలోనే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ వచ్చారు. 2019లో అమేఠీ, వాయనాడ్లో పోటీ చేయగా ఈసారి రాయ్బరేలీ, వాయనాడ్లో పోటీ చేశారు. వాయనాడ్ సెకండ్ ఫేజ్లోనే పోలింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు రాయ్బరేలీ ఇవాల్టి ఫేజ్లో ఉంది. ఆ పక్కనే ఉన్న అమేఠీ కూడా ఇవాల్టి ఫేజ్లో ఉంది. రాయ్బరేలీ నుంచి ఇంతకాలం పాటు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. కానీ ఈసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికై పెద్దల సభలో అడుగుపెట్టారు. అలాగే అమేఠీ నుంచి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, ముంబై నార్త్ నుంచి పీయూష్ గోయల్, ఇలా పలువురు రాజకీయ ప్రముఖులు ఇవాల్టి ఫేజ్లో తమ భవిష్యత్తును చూసుకోబోతున్నారు. వారి భవిష్యత్తు ఎన్నికల్లో తేలబోతుంది. ఈ ఫేజ్ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అన్నది మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.